సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. మత మార్పిడి తర్వాత ఎస్సీ హక్కులు కొనసాగవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతారంది సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పిటిషనర్ సవాల్ చేశారు. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాలను అనుసరించే వ్యక్తిని ఎస్సీగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. మత మార్పిడి తర్వాత ఎస్సీ హక్కులు కొనసాగవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులను కోల్పోతారంది సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పిటిషనర్ సవాల్ చేశారు. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాలను అనుసరించే వ్యక్తిని ఎస్సీగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, ఈ తీర్పు వివరాలేంటి? ఏ కేసు నేపథ్యంలో ఇది వచ్చింది? ప్రస్తుతం ఈ తీర్పు ప్రభావం దేశవ్యాప్తంగా ఎంతమందిపై పడే అవకాశం కనిపిస్తోందంటే ఏం చెప్తారు? సుప్రీంకోర్టు కొద్దిసేపటి కిందటే కీలక తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చింతాడ ఆనంద్ వేసినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. క్రైస్తవులు మతం మారితే, క్రైస్తవంలోకి మారితే వారందరూ కూడా ఎస్సీ హోదా కోల్పోతారని స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వారికి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం కూడా వర్తించదని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిజానికి గతంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనిపైన తీర్పు వెలువరించింది. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరోసారి ఈరోజు సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి గతంలో ఇచ్చినటువంటి తీర్పు కనుక చూస్తుంటే డెఫినెట్గా చింతాడ ఆనంద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు, తన పైన కొందరు దాడి చేశారు అనేది. కానీ ఆ దాడి చేసినటువంటి సమయంలో ఆయన పాస్టర్గా ఉన్నారు. సో క్రైస్తవ మత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన క్రైస్తవుడు కాదు అని ప్రతివాదులు వాదనలు వినిపించారు. సో క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రతివాదులు వాదించారు. సో ఆ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి పలు సాక్ష్యాధారాలను వారందరూ కూడా సమర్పించినటువంటి పరిస్థితి. సో చింతాడ ఆనంద్ పుట్టుకతో హిందూ ఎస్సీ కులంలో పుట్టినప్పటికీ ఆ తర్వాత ఆయన మతం మారాడనేటువంటి విషయాన్ని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ అంశంలో చింతాడ ఆనంద్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. సో దాన్ని సవాల్ చేస్తూ ఆయన మరోసారి సుప్రీంకోర్టుకు వచ్చారు. సో సుప్రీంకోర్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. సో మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారని స్పష్టంగా తీర్పు చెప్పింది. నిజానికి భారత రాజ్యాంగ చట్టంలో కూడా ఇచ్చినటువంటి 1950 ఎస్సీ సంబంధించినటువంటి కొన్ని నిబంధనల ప్రకారం హిందూ, బౌద్ధం, సిక్కు వీటిల్లోనే కులం ఉంది. సో క్రైస్తవంలో కులం లేదు కాబట్టి ఆ క్రైస్తవంలో కుల వివక్షకు తావు ఉండదు. సో వివక్షనే లేనప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీ మతం, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం వర్తించదన్నది సుప్రీంకోర్టు సూత్రీకరణ. సో హిందూ మతం కానీ బౌద్ధంలో అలాగే సిక్కిజంలో ఉంటేనే కులం ఉంటుంది కాబట్టి ఆ కులం పై వివక్ష ఉన్న నేపథ్యంలోనే ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుందనేది ప్రధానంగా సుప్రీంకోర్టు సూత్రీకరించింది. ప్రధానంగా ఈ కేసులో మాత్రం చింతాడ ఆనంద్కు సంబంధించి ఆయన పాస్టర్గా ఉన్నారు, మతం మారారు, అలాగే ఆయన పాస్టర్గా ప్రార్థనలు నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే దాడి జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనను క్రైస్తవుడిగా నిర్ధారించింది. సో ఆ నేపథ్యంలో క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదు అనేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ అలాగే జస్టిస్ అంజారియాతో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ మరో తీర్పు వెలువరించింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.